లిగమెంట్స్ అనేవి రెండు ఎముకల మధ్యలో గ్యాప్ బ్రిడ్జ్ని పూడ్చడానికి ఉంటాయి. సపోజ్ మోకాల్లో అయితే క్రూషియేట్ లిగమెంట్స్ అంటాం, అవి రెండు ఉంటాయి, యాంటీరియర్ క్రూషియేట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని. ఎప్పుడైనా దెబ్బ తగిలినా, లేక పైనుంచి కిందకి దూకి పడిపోయినా, లేక డాష్బోర్డ్ ఇంజరీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, ఇలాంటి ఫ్రాక్చర్స్ అయినా, లేకపోతే ఇలాంటప్పుడు లిగమెంట్స్ అనేవి తెగిపోవడం జరుగుతుంది. లిగమెంట్ అనేది జాయింట్ స్టెబిలిటీ, అంటే ఒక ఎముక ఇంకొక ఎముక ముందు నుంచి జరిగిపోకుండా ఉండడానికి బలమైన తీగల్లాగా లేక రోప్స్ లాగా పనిచేస్తాయి. లిగమెంట్స్ ఎప్పుడైనా తెగిపోతే నొప్పి, వాపు ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి. అది వయసు పైపడే కొద్దీ హీల్ అవ్వడం, లేకపోతే దాన్ని లిగమెంట్ రికన్స్ట్రక్షన్ చేసుకోకపోతే ఇన్స్టెబిలిటీ, అంటే మోకాలు ఒకదాని మీద ఒకటి జారిపోవటం, జరిగిపోవటం, మెట్లు ఎక్కినా దిగినా ఆ పెయిన్ క్రానిక్గా ఉండిపోవటం, తొందరగా పరిగెత్తలేకపోవటం, యాక్సలరేషన్ డిఫికల్టీస్ ఉంటాయి. సో లిగమెంట్ అనేది అది మోకాల్లో కావచ్చు, యాంకిల్లో కావచ్చు, షోల్డర్లో కావచ్చు, ఎక్కడ లిగమెంట్ అయినా సరే దాని డయాగ్నోసిస్ మాత్రం ఎంఆర్ఐలో తెలుస్తుంది. అది పూర్తిగా చిరిగిపోతే కనుక లిగమెంట్ రికన్స్ట్రక్షన్ కీహోల్ ద్వారా చేసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన. ఫర్ మోర్ హెల్త్ టిప్స్ అండ్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ నాసా హాస్పిటల్స్.